పీఠాపురంలో విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభలు ఘనంగా ముగిశాయి. కాల పరీక్షకు ఎవరు అతీతులు కారని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఉపదేశించారు. పీఠాపురం ప్రధాన ఆశ్రమంలో నిర్వహించిన జ్ఞాన మహాసభల ముగింపు కార్యక్రమంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అనుగ్రహ భాషణం చేశారు. సామాన్యుని నుంచి తత్వవేత్తల వరకు కాలం అందరినీ పరీక్షిస్తుందని, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా ఆ పరీక్షలను తట్టుకునే శక్తి పొందవచ్చునని తెలిపారు. అసూయ, ద్వేషం వంటి దుష్ప్రవర్తనల నుంచి దూరంగా ఉండి మానవత్వాన్ని పరిరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో ప్రతి సభ్యుడు ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటే ప్రతి మొక్క ఒక ఆక్సిజన్ సిలిండర్ తో సమానమని పేర్కొన్నారు. సభలో తత్వ మార్గం, ఆధ్యాత్మిక డైరీతో పాటు పలు బ్రోచర్లను ఆవిష్కరించారు. ముఖ్య అతిథి ఎస్విఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ గురువును ఆశ్రయించడం ద్వారా ఆత్మ జ్ఞానం సాధ్యమని తెలిపారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, పక్షుల ఆహారం పంపిణీ చేశారు. బాల వికాస్, చిన్నారుల ప్రసంగాలు, సంగీత విభావరి కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. పలువురు ప్రముఖులు హాజరై పీఠాధిపతిని దర్శించారు. మన మనసు ఆహ్లాదంగా, ప్రశాంతంగా, తృప్తితో ఉన్నట్లయితే పరిపూర్ణమైనటువంటి మానసిక ఆరోగ్యం మనకి ఏర్పడుతుంది. ఆ మానసిక ఆరోగ్యం మనకు శారీరక ఆరోగ్యానికి మార్గదర్శకం కాబడుతుంది. కాబట్టి సంతోషం, ఆనందం, సుఖము, శాంతి, తృప్తి ఇవన్నీ కూడా మనం ఇక్కడ పొంది ఈ యొక్క సారిని మన ఇళ్లకు తీసుకువెళ్ళి మనం ఇంట్లో కూడా అదే వాతావరణాన్ని మనం సృష్టించుకొని మనం చక్కని జీవనయానం సాగించాలి. ఇది భగవంతుడు ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి జన్మ. ఈ జన్మ తల్లిదండ్రుల ద్వారా మనకు ప్రసాదింపబడింది. అది భగవత్ కృప ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో మనం ప్రవేశించి మనం అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు సాగిస్తూ మన జీవనయానంలో ఒక ఆధ్యాత్మిక భావనతో మనుగడ సాగించడం ద్వారా మనకు ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి మనలో ఏర్పడి మన జీవిత ఆశయంలో ఒక అద్భుతమైనటువంటి శిఖరానికి చేరుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అంచేత మనం కొనలేనిటువంటిది, మనం వెచ్చించలేని, మనం దొరకనటువంటి వస్తువు ఏది అన్నట్లయితే శాంతి, తృప్తి, ఆనందం, ఆహ్లాదం, సంతోషం, సుఖము, ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నీ కూడా మనం దేనివల్ల పొందగలుగుతామంటే కేవలం మానసిక ఆనందం. ఆ మానసిక ఆనందం దేనివల్ల ఏర్పడుతుంది అంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ఈ యొక్క అమృత వనంలో మనకు లభించింది. ఆ లభించినటువంటి ఆ అమృత వనంలో లభించినటువంటి ఆ తాత్విక జ్ఞాన సంపదను మనం ఎంత కావాలి అని మనం కోరుకుంటే అంతా మనకు లభిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఆశించినటువంటి ఆ యొక్క పాత్రను బట్టి ఆ యొక్క ఆధ్యాత్మిక ఆనందం, ఆధ్యాత్మిక తత్వ సంపద మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక తత్వ సంపదను ఇక్కడ నుండి మనం సమకూర్చుకొని మనం పుట్టిల్లినిల్లు అనేటువంటి భౌతిక ప్రపంచానికి చేరినప్పుడు మనకి ఆ సంపద మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భౌతిక ప్రపంచంలో, మన ఇంట్లో, మన సంసార సామాజిక కార్యకలాపాల్లో మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఈ పుట్టినిల్లు నుండి మనం తీసుకుని వెళ్ళినటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపద మనకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. తద్వారా సంతోషం, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం పొంది తరిస్తూ గురు కృపకు పాత్రులు కాబడుతూ మన జీవన విధానంలో ఒక సుఖవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనం సృష్టించుకోవడానికి ఒక చక్కని అవకాశం కలుగుతుంది.